నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎంఎస్ వర్డ్లో కొన్ని యూస్ఫుల్ షార్ట్ కట్స్ అండ్ టిప్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ F3. ఈ షార్ట్ కట్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే లోయర్ కేస్లో ఉన్న వర్డ్స్ని అప్పర్ కేస్లోకి, అప్పర్ కేస్లో ఉన్న వర్డ్స్ని లోయర్ కేస్లోకి, అలాగే ఒక వర్డ్లో ఉన్న మొదటి క్యారెక్టర్ని అప్పర్ కేస్లోకి మార్చడానికి ఉపయోగిస్తారు. దీని షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ F3. ఇప్పుడు నేను ఒక వర్డ్ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వర్డ్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు లోయర్ కేస్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా అప్పర్ కేస్లోకి మారాయి. మళ్ళీ అగైన్ F3 ప్రెస్ చేశాను. అవన్నీ కూడా ఏమైనాయి అంటే లోయర్ కేస్లోకి మారాయి. మళ్ళీ అగైన్ F3 ప్రెస్ చేశాను. చూసారు కదా, ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయ్యి చూసారు కదా. S1 B అండ్ C, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయ్యాయి ఈ షిఫ్ట్ F3 ప్రెస్ చేయడం వల్ల. అలాగే ఇంకొక షార్ట్ కట్ కీ కూడా ఉంది. ఈ లోయర్ కేస్ని అప్పర్ కేస్కి, అప్పర్ కేస్ని లోయర్ కేస్లోకి చేంజ్ చేయడానికి. ఆ షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ కంట్రోల్ A. దీన్ని ప్రెస్ చేసి కూడా మనం లోయర్ కేస్ని అప్పర్ కేస్కి, అప్పర్ కేస్ని లోయర్ కేస్లోకి మార్చవచ్చు. కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్స్ మాత్రం ఒక్కటి చేంజ్ అవ్వవు అనమాట, మొత్తం అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను ప్రెస్ చేసినప్పుడు షిఫ్ట్ కంట్రోల్ A అన్నీ కూడా క్యాపిటల్లోకి మారాయి, అగైన్ స్మాల్లోకి మారాయి. అంతే తప్పించి ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అవ్వనమాట. ఇక్కడ SBC ఇవి చేంజ్ అవ్వనమాట. కానీ F3 అనే షార్ట్కట్లో మాత్రం ఇవి ఫస్ట్ క్యారెక్టర్స్ కూడా చేంజ్ అవుతాయి. అదొక్కటి మాత్రమే దీంట్లో డిసడ్వాంటేజ్. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫార్మాట్ పెయింట్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫార్మాట్ పెయింట్. దీని యొక్క యూజ్ ఏంటంటే ఒక ఫార్మాట్లో ఉన్నది సేమ్ అదే ఫార్మాట్లోకి కాపీ అవ్వడానికి యూజ్ చేస్తారు. నేను ఒక పారాగ్రాఫ్ చూపిస్తాను. ఇప్పుడు ఒక 2 పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ పారాగ్రాఫ్ కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని యొక్క ఫార్మాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే దీని యొక్క ఫాంట్ స్టైల్ వచ్చేసి కాలిబరి అండ్ దాని యొక్క సైజ్ వచ్చేసి 14 ఫాంట్ సైజ్ వచ్చేసి. నెక్స్ట్ వేరే పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని యొక్క ఫార్మాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే టైమ్స్ న్యూ రోమన్ అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి 14, ఈ పారాగ్రాఫ్ యొక్క సైజ్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ యొక్క ఫార్మాట్స్ ఏ విధంగా ఉన్నాయి కాలిబరి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేశానంటే ఆ ఫార్మాట్స్ అన్నిటిని కాపీ చేశాను అనమాట. కాపీ చేయడానికి ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనే టూల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పారాగ్రాఫ్ని దీన్ని అప్లై చేయాలన్నమాట. చూసారు కదా, సేమ్ అక్కడ ఇందాక వచ్చేసి ఏ విధంగా ఉన్నాయంటే Ctrl+Z కొడితే మీకు తెలుస్తుంది. టైమ్స్ న్యూ రోమన్లో ఉన్నాయి. అగైన్ Ctrl+Y నేను అప్లై చేయగా వచ్చింది చూస్తే కాలిబర్లోకి చేంజ్ చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ ఏమైతే ఫార్మాట్స్ యూజ్ చేసామో అదే ఫార్మాట్స్ ఇక్కడ మనకి ఏమవుతాయి అంటే అప్లై అవ్వడం జరుగుతాయి అన్నమాట. ఇది ఫార్మాట్ పెయింటర్ అనేటువంటి టూల్ యొక్క ఉపయోగం. ఎక్కువ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయడం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ కంట్రోల్ > అలాగే షిఫ్ట్ కంట్రోల్ <. ఈ షార్ట్ కట్స్ యొక్క యూజ్ ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్
ఫాంట్ సైజుని పెంచుకోవడం అలాగే తగ్గించుకోవడం చేయొచ్చు అనమాట. కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను, మొత్తం అంతా సెలెక్ట్ అయింది. షిఫ్ట్ కంట్రోల్ గ్రేటర్ దెన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫాంట్ సైజ్ అంతా కూడా ఏమైందంటే ఇంక్రిమెంట్ అంటే పెరగడం జరిగింది. మళ్ళీ అగైన్ అదే ప్రెస్ చేశాను, ఇంకా పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే లెస్ దెన్ ప్రెస్ చేస్తున్నాను. షిఫ్ట్ కంట్రోల్ లెస్ దెన్ ఫాంట్ సైజ్ అన్నది ఏమవుతుందంటే డిక్రిమెంట్ తగ్గడం జరుగుతుంది. మళ్ళీ ప్రెస్ చేశాను, మళ్ళీ అది తగ్గడం జరిగిందనమాట. ఈ షిఫ్ట్ కంట్రోల్ గ్రేటర్ దెన్ అలాగే షిఫ్ట్ కంట్రోల్ లెస్ దెన్ యూజ్ చేసి మనం ఇంక్రిమెంట్ అంటే డిక్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే వర్డ్ డాక్యుమెంట్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు. దీనికి మనకి సేవ్ యాస్ పీడిఎఫ్ అనే యాడ్ ఆన్ అవసరం అవుతుంది. దీన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ డౌన్లోడ్ లింక్ని పెట్టడం జరిగింది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఈ సేవ్ యాస్ పీడిఎఫ్ అనే యాడ్ ఆన్ని మీరు ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేశాను. అప్పుడు దీన్ని ఈ వర్డ్ డాక్యుమెంట్ని ఏ విధంగా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలన్నది చూపిస్తాను. ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ పీడిఎఫ్ ఆర్ ఎక్స్పిఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దీని యొక్క ఫైల్ నేమ్ అన్నది ఇవ్వండి. పబ్లిష్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ వర్డ్ డాక్యుమెంట్ అంతా కూడా పీడిఎఫ్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు అంతా కూడా ప్రీవియస్గా అక్కడ మనకి ఇదంతా కూడా వర్డ్ డాక్యుమెంట్, ఇప్పుడు ఇదంతా కూడా దేంట్లోకి మారిందంటే పీడిఎఫ్లోకి మారింది. అలా మనం ఏ వర్డ్ డాక్యుమెంట్ అయినా సరే ఈజీగా పీడిఎఫ్లోకి చేంజ్ చేయొచ్చు. ఏ విధమైనటువంటి కన్వర్టర్స్ అవసరం లేకుండా మనకి ఆన్లైన్లో వర్డ్ టు పీడిఎఫ్ కన్వర్టర్స్, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్స్ ఉంటాయి కదా, అవి ఏమీ అవసరం లేకుండా ఈజీగా ఈ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేసుకొని మనం చేయొచ్చు అన్నమాట. టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ని టైపింగ్ చేయని అవసరం లేకుండా ఫోన్ యూజ్ చేసి ఏ విధంగా కాపీ చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. Thank you for watching my video.